Dhruv Rathi, one of the famous YouTubers and also an inspiration for many like me. తను వీడియోస్ చేసే నీస్ పైన చాలా క్రియేటర్స్ వీడియోస్ చేస్తారు. బట్ ఇతను ఎంతగా వైరల్ అయ్యాడు అంటే తన ఏ ఒక్క కాంపిటీటర్ కూడా తన చుట్టుపక్కనే లేరు. అండ్ తన వీడియోస్కి లాస్ట్ 30 డేస్లో 140 మిలియన్స్ కంటే కూడా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అండ్ తన మంత్లీ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ వచ్చేసి మోర్ దెన్ 30 lakhs ఇన్ ఇండియన్ కరెన్సీ అండ్ మోర్ దెన్ 900K సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశాడు. తన కాంపిటీటర్స్ లైక్ దేశ్భక్, నితీష్ రాజ్పూత్, అభిమన్యు, సోజ్భాయ్ మోహక్ వీళ్ళు అందరు కలిసి కూడా అచీవ్ చేయలేకపోయారు. అంటే వీళ్ళు అందరూ చేసే నీష్లో ధ్రువ్ రాఠీ వన్ మ్యాన్ ఆర్మీ లాగా గ్రో అవుతూ పోతున్నాడు. అండ్ ఇంత ఫాస్ట్గా ఎలా గ్రో అవుతున్నాడు అని అనుకుంటున్నారా? దీని వెనుక 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఈ 4 రీజన్స్ వల్లనే తను ఒక ఫేమస్ అండ్ ఇన్స్పిరేషనల్ యూట్యూబర్ అయ్యాడు. అండ్ మీరు కూడా గ్రో అవ్వాలి అని అనుకుంటే నేను చెప్పే 4 మెయిన్ రీజన్స్ మిస్ కాకుండా చూడండి, సో దట్ మీకు ఉన్న యూనిక్ టాలెంట్తో మీరు కూడా గ్రో అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రీజన్ నెంబర్ 1, ఎర్లీ క్రియేటర్. ధ్రువ్ రాఠీ తన ఫస్ట్ వీడియో June 11, 2014 రోజు అప్లోడ్ చేశాడు. అండ్ తను స్టార్టింగ్లో వ్లాగ్ టైప్ వీడియోతో స్టార్ట్ చేశాడు. అండ్ లేటర్ ఆన్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ ఫ్యాక్ట్స్ పైన వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. ఆ టైం పీరియడ్లో తనకు ఎవ్వరు కూడా కాంపిటీషన్ లేరు. అండ్ తను ఇచ్చే రైట్ ఇన్ఫర్మేషన్ వల్ల తనకు నేమ్ అండ్ ఫేమ్ రెండూ వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ పాలిటిక్స్ అండ్ మీడియాని కూడా కవర్ చేసేవాడు. ఈ కంటెంట్ తన ఛానల్కి బూస్ట్ లాగా మారింది. అండ్ లేటర్ తను ప్రతి ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ కంటెంట్ పైన వీడియో చేయడం స్టార్ట్ చేశాడు, విచ్ గివ్స్ అవేర్నెస్ టు ద పబ్లిక్. అండ్ తన వీడియోస్కి పబ్లిక్ ఎంతగా అట్రాక్ట్ అయ్యారు అంటే ధ్రువ్ ఇన్స్టాంట్లీ చాలా గ్రో అయ్యాడు అండ్ ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేశాడు. అండ్ ఎర్లీ స్టార్ట్ వల్లనే ధ్రువ్ ర్యాపిడ్గా గ్రో అవ్వలేదు. అండ్ దేర్ కమ్స్ అవర్ సెకండ్ రీజన్, నోయింగ్ హిజ్ ఆడియన్స్. ధ్రువ్ రాఠీ ఉండేది జర్మనీలో, కానీ తన మ్యాక్సిమం ఆడియన్స్ మాత్రం ఇండియన్స్ ఉన్నారు. సో ఇన్స్టెడ్ జర్మన్ రిలేటెడ్ వీడియోస్ అండ్ జర్మన్ లాంగ్వేజ్ యూస్ చేయకుండా ఇండియన్ రిలేటెడ్ వీడియోస్ ఇన్ హిందీ లాంగ్వేజ్ చేసేవాడు. తను ఇండియన్ పాలిటిక్స్ గురించి చేసే ప్రతి వీడియో పైన మిలియన్స్లో వ్యూస్ రావడం వల్ల వీడియోస్ యొక్క క్వాంటిటీ కూడా పెంచేశాడు. అండ్ దీన్ని రిపీటింగ్ వర్కింగ్ అని అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం తను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ పబ్లిక్కి కావాల్సిన కంటెంట్ పైన వర్క్ చేశాడు. అలా అని పూర్తిగా పొలిటికల్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. తను ఎడ్యుకేషనల్ వీడియోస్తో పాటు పొలిటికల్ వీడియోస్ చేస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. సో దట్ తన ఛానల్కి CTR అండ్ ఇంప్రెషన్స్ కూడా ర్యాపిడ్గా వచ్చాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ దట్ తను తన ఆడియన్స్ని లాస్ కాలేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా చేస్తారు, కానీ ధ్రువ్ మాత్రం ఎందుకు అంత ఫాస్ట్గా గ్రో అయ్యాడు? దిస్ బ్రింగ్స్ మీ టు ద రీజన్ నెంబర్ 3, ప్రెజెంటేషన్. ధ్రువ్ యొక్క వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ప్రెజెంటేషన్. తన వీడియోస్లో ఇన్ఫర్మేషన్ విత్ ఫ్యాక్ట్స్ అలాంగ్ విత్ స్టోరీ టెల్లింగ్ చాలా ఈజీ వేలో కన్వే చేస్తాడు. అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడానికి దీనికంటే బెస్ట్ వే ఉండదు. అండ్ అలాగే తన వీడియో ఎడిటింగ్ ప్రో లెవెల్లో ఉంటుంది, సో దట్ మనకి స్కిప్ చేయాలన్న థాట్ కూడా రాదు. అండ్ ద రీజన్ బిహైండ్ ఈస్ 6 एडिटर्स हैं, जिनमें से 4 मेन चैनल के वीडियो एडिटर्स हो गए, 2 ब्लॉग चैनल के एडिटर्स हो गए और 2 लोग सबटाइटल्स लिखने के लिए. तो ये पूरी टीम है जो कि తన వీడియోస్లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్, VFX, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, మ్యాప్ యానిమేషనల్ క్యారెక్టర్స్ ఎంత క్లియర్గా యూజ్ చేస్తారు అంటే 20 to 25 minutes వీడియో స్కిప్ చేయకుండా చూసేయచ్చు. అండ్ ఎడిటింగ్ వల్లనే తన ఆడియన్స్ రిటెన్షన్ ఎప్పుడూ తగ్గదు. అండ్ యూట్యూబ్కి కావాల్సింది కూడా అదే. మనం ఎంత హై లెవెల్లో ఆడియన్స్ రిటెన్షన్ గెయిన్ చేస్తే మన వీడియోని అంతే హై లెవెల్లో యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. కమింగ్ టు ద పాయింట్, ఎడిటింగ్ అయితే తన కాంపిటీటర్స్ కూడా చేశారు, కానీ వాళ్ళు ఎందుకు వైరల్ కాలేరు? అండ్ ద రీజన్ ఈస్ ఫేస్ వాల్యూ. ధ్రువ్ రాఠీ తన ప్రతి థంబ్నెయిల్లో తను కనిపించేలాగా ఎడిట్ చేపిస్తాడు. ఎందుకంటే తన వీడియోస్ ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం చూసే వాళ్ళకంటే తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కోసం చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బికాస్ ధ్రువ్ వీడియో చేశాడంటే ఆ వీడియో నుండి మనకి 100% నాలెడ్జ్ వస్తుంది. అండ్ తను చెప్పే ఏ ఒక్కటి కూడా ఫాల్స్ స్టేట్మెంట్గా ప్రూవ్ చేయలేము. సో బికాస్ హీ ఈజ్ ద ఓన్లీ అన్బయాస్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ కంటెంట్ క్రియేటర్. ధ్రువ్ రాఠీ తనను ఒక కంటెంట్ క్రియేటర్ కంటే కూడా ఒక బ్రాండ్ లాగా ప్రమోట్ చేసుకున్నాడు. ఈవెన్ దో తనకి యాంటీ BJP అండ్ మ్యానిపులేటర్ లాంటి ట్యాగ్స్ ఉన్న తన కంటెంట్కి అండ్ తనకి ఉన్న వాల్యూ ఏమాత్రం కూడా తగ్గలేదు. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ దట్ ధ్రువ్ బికేమ్ ద బెస్ట్ కంటెంట్ క్రియేటర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ.